హాయ్ అండి. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో వచ్చానండి. చిన్నపిల్లలు పెద్దోళ్ళని కాకుండా అందరూ చాలా ఇష్టపడి తీసుకునే రెసిపీ అండి ఇది. మురుకులు అండి చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ వరిపిండి తీసుకోవాలండి. వరిపిండి తీసుకుని అందులో కారం, ఓ స్పూన్ కారం, ఓ స్పూను ఉప్పు, ఓ స్పూను పసుపు, ఓ స్పూను వాము అన్నీ వేసుకుని కలుపుకోవాలండి. అన్నీ శుభ్రంగా బాగా కలుపుకున్న తర్వాత బాగా కాగిన నూనె ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలండి. మరిగి నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ పెట్టుకునండి వేడి చేసుకోవాలి. వేడి వేడి అంటే మరీ ఎక్కువ మరిగిపోయే నీళ్ళు కాదు కానీ కొంచెం వేడి నీళ్ళు కలుపుకోవాలి. వేడి నీళ్ళు కలుపుకునండి బాగా పిండి ఎక్కడ కూడా పొడి పిండి లేకుండా మొత్తం అంతా తడిసేలాగాను బాగా కలుపుకొని ముద్దలా చుట్టుకోవాలండి. ముద్దలా చుట్టుకుని అప్పుడు మీరు పిండి కలిపేటప్పుడు ఎక్కడైనా పొడిపిండి ఉంటేనండి అది కొంచెం డేంజరు. అలా పొడిపిండి ఉండకూడదు, మళ్ళీ పేలే అవకాశం ఉంటుంది మురుకులు. కాబట్టి బాగా మెత్తగా కలుపుకునండి. మొత్తం అంతా తడిసేలాగా బాగా ముద్దలా కలుపుకుని అప్పుడు చిన్నగా ఉండలుగా తీసుకునండి. అది పొడవుగా చేసుకుని మన గొట్టంలో సరిపడగా ఎలా ఉంటుందో అలాగ పొడవుగా చేసుకుని దాన్ని మురుకులు గొట్టంలో పెట్టుకునండి. మనం మురుకులు తయారు చేసుకోవాలండి. పిండి అయితే కలిపిన తర్వాత ఏమీ నానక్కర్లేదండి. కలిపిన వెంటనే మనం చేసేసుకోవచ్చు. అది మురుకులు గొట్టంలో పెట్టుకునండి. మనం డైరెక్ట్గా మూకుల్లో వేసామనుకోండి అదేమో అటు ఇటు వెళ్ళిపోద్దండి, నీట్గా రాదు. కాబట్టి ఒక పక్కనే మనం ఒత్తుకోవాలండి. కట్టింగ్ బోర్డు స్టీల్ది ఉందండి, అందు మీద మురుకులు అయితే బాగా ఒత్తుకునండి. ఒక్కోటి తీసుకుని నేను అలాగే నూనెలో వేసుకున్నాను. అది షేప్ అది కరెక్ట్గా వచ్చినాయండి. భూచక్రాలు అంటారు కదా, విష్ణు చక్రాలు అంటారు కదా, అలా వచ్చినాయండి. చాలా బాగా వచ్చినాయండి. మన స్వీట్ షాప్ స్టైల్లో వచ్చినాయండి. ప్యాకింగ్ చేసి వాళ్ళు అమ్ముతారు కదండి షాప్లోని, సేమ్ అలాగే వచ్చినాయండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయండి. సోడా గట్ట అలాంటివి ఏమీ వేయలేదండి. చక్కగా వేడి నీళ్ళు పోసిన మళ్ళీ గుల్లగా వచ్చినాయండి. పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అందరూ తినొచ్చండి. చాలా బాగా వచ్చినాయి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే అమ్మ ఏమన్నా అంటారు కదండి, వాళ్ళు వచ్చేసరికి మనం చక్కగా కొద్దిగా చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి. మనం ఒకేసారి ఎక్కువ ఉండేది పెట్టుకోకర్లేదండి నిలవగాను. మనం కావాలంటే ఎప్పుడైనా ఒక 1/2 కేజీ పిండితోటి కానీ అలా చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతాయండి. చాలా సింపుల్గా అయిపోతాయి. మీకు ఎక్కువ కష్టం ఉండదండి. చాలా ఈజీగా అయిపోతాయి. మీరు చేసుకుని పిల్లలు వచ్చేసరికి రెడీ పెట్టుకున్నాకోండి. రాగానే పిల్లలు చాలా హ్యాపీగా అమ్మ అంత బాగా చేసావు, మంచి చేసావు అమ్మ అనేసి మిమ్మల్ని బాగా పొగుడుతారండి మీ పిల్లలు కూడా. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసి టేస్ట్ ఎలా వచ్చినాయి అన్నది నాకు కామెంట్లో తెలియజేయండి. తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. చిన్నపిల్లలు పెద్దోళ్ళని కాకుండా అందరూ తింటారండి. చూస్తుంటే మనకే నోరు ఊరిపోతుంది కదండి, తినాలనిపిస్తుంది. ఎంత బాగా వచ్చినాయో చూడండి. కరెక్ట్గా వచ్చినాయండి సైజు, టేస్టు, కలరు, సైజు అంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.